ఇక్కడ చూడండి ఎంత ప్రజాస్వామ్యం ఎంత అద్భుతమైనదంటే గతంలో ఇగో ఈ మనిషి కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉండే ఇగో ఈయననేమో అడ్లూరు లక్ష్మణ్ ఎమ్మెల్యేగా చాలాసార్లు ఓడిపోవడం జరిగింది వాస్తవంగా. ఈరోజు ఇలాంటి కూర్చుంటా ఉంటే దళిత నాయకులందరూ కూర్చుంటా ఉంటే ఈరోజు కేసీఆర్ నిలబడి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే, ఇది కదా ప్రజాస్వామ్యంకి అద్భుతమైన నిర్వచనం ఏంటంటే ఇది. ప్రతి ఒక్కరు ఇట్లా ఉండాలి. ఈయన బతుకైతే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లే ఉండే, ఇప్పుడు ఇట్లే ఉండే పరిస్థితి పాపం. కానీ ఈరోజు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఇటు గడ్డం ప్రసాద్ అదేవిధంగా లడ్డు లక్ష్మణ్ కూర్చుంటే నిలబడి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఎవరు? కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇంకా మారాల్సిన అవసరం ఉంది. ఈ క్యాస్ట్ సిస్టము, ఈ రిలీజియన్ సిస్టమ్ ఇంకా మారాల్సిన అవసరం ఉంది. కానీ ఇట్లాంటి అద్భుతమైన క్షణాలు ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ కుటుంబ పాలన, ఈ కల్వకుంట్ల పాలన మళ్ళా వస్తే మళ్ళీ ఈ బ్యాంచర్గిరి తయారవుతుంది. ఇట్లా మంత్రులు కదా వాళ్ళు, అప్పట్లో వాళ్ళకి అప్పుడు విలువ ఉండేనా? ఇప్పుడు అంతే, అప్పుడు అంతే. కాంగ్రెస్ కానీ ఏ పార్టీ, జాతీయ పార్టీలు వస్తే ఒక రకమైనటువంటి అంటే ఈక్వాలిటీ ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలు ఏమైతుందంటే వీళ్ళ ఒక్కటే మోనోపోలీ దానిలోనే ఇక నడుస్తూ ఉంటుంది తప్ప ఏది ఉండదు. కేసీఆర్ రాకతో జోష్ అట అంటే ఇన్ని రోజులు ఏం చేసిర్రు? జోష్ లేదా మీకు? ఇన్ని రోజులు లేత్తలేదు. ఇక్కడ చూడండి ఎంత ప్రజాస్వామ్యం ఎంత అద్భుతమైనదంటే గతంలో ఇగో ఈ మనిషి కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉండే ఇగో ఈయననేమో అడ్లూరు లక్ష్మణ్ ఎమ్మెల్యేగా చాలాసార్లు ఓడిపోవడం జరిగింది వాస్తవంగా. ఈరోజు ఇలాంటి కూర్చుంటా ఉంటే దళిత నాయకులందరూ కూర్చుంటా ఉంటే ఈరోజు కేసీఆర్ నిలబడి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే, ఇది కదా ప్రజాస్వామ్యంకి అద్భుతమైన నిర్వచనం ఏంటంటే ఇది. ప్రతి ఒక్కరు ఇట్లా ఉండాలి. ఈయన బతుకైతే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లే ఉండే, ఇప్పుడు ఇట్లే ఉండే పరిస్థితి పాపం. కానీ ఈరోజు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఇటు గడ్డం ప్రసాద్ అదేవిధంగా లడ్డు లక్ష్మణ్ కూర్చుంటే నిలబడి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఎవరు? కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇంకా మారాల్సిన అవసరం ఉంది. ఈ క్యాస్ట్ సిస్టము, ఈ రిలీజియన్ సిస్టమ్ ఇంకా మారాల్సిన అవసరం ఉంది. కానీ ఇట్లాంటి అద్భుతమైన క్షణాలు ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ కుటుంబ పాలన, ఈ కల్వకుంట్ల పాలన మళ్ళా వస్తే మళ్ళీ ఈ బ్యాంచర్గిరి తయారవుతుంది. ఇట్లా మంత్రులు కదా వాళ్ళు, అప్పట్లో వాళ్ళకి అప్పుడు విలువ ఉండేనా? ఇప్పుడు అంతే, అప్పుడు అంతే. కాంగ్రెస్ కానీ ఏ పార్టీ, జాతీయ పార్టీలు వస్తే ఒక రకమైనటువంటి అంటే ఈక్వాలిటీ ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలు ఏమైతుందంటే వీళ్ళ ఒక్కటే మోనోపోలీ దానిలోనే ఇక నడుస్తూ ఉంటుంది తప్ప ఏది ఉండదు. కేసీఆర్ రాకతో జోష్ అట అంటే ఇన్ని రోజులు ఏం చేసిర్రు? జోష్ లేదా మీకు? ఇన్ని రోజులు లేత్తలేదు.